అనియా బైబిల్ ఇసరడం ఏంటనియా? నేను కూడా ఇసరలేండి. బైబిల్ పడితేనే నా గుండెలో కత్తుకుంటాను నేను. మొన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో బైబిల్ని తగలబెట్టేశారు కదా, చించేసి తగలబెట్టేశారు. ఒక మాట చెప్తాను, క్రైస్తవుడు అనేవాడు, మందిరానికి వచ్చినవాడు బైబిల్ని ఇసిరేయడానికి కానీ, బైబిల్ని ఇలా మంచం మీద సెల్ ఫోన్ ఇసిరినట్టు మనం ఇసరలేం. కానీ ప్రత్యక్షంగా మనం ఇసరమేమో కానీ పరోక్షంగా చాలామంది క్రైస్తవులు బైబిల్ని ఇసిరేశారు. పరోక్షంగా బైబిల్ని తగలబెట్టారు, పరోక్షంగా కాళ్ళతో తన్నారు. ప్రత్యక్షంగా మనము ఏంటంటే చాలా గౌరవిస్తాం బైబిల్ అని, కానీ ఇందులో వాక్యానికి మనం కట్టుబడి ఉండం. ఇందులో ఉన్న నిబంధనలకు, ఇందులో ఉన్న ఆజ్ఞలకు మనం లోబడి జీవించాం. మరి నువ్వు ప్రత్యక్షంగా గౌరవించి పరోక్షంగా నువ్వు కాళ్ళదంతున్నట్లే కదా దేవుని ప్రేమను. చాలా మంది ఇలాగే బ్రతుకుతా ఉన్నారు. అయ్యా బైబిల్ అయ్యా, మరి అందులో ఉన్న వాక్యము, నువ్వు ఈ పుస్తకానికి వాల్యూ ఇస్తున్నావు కానీ ఇందులో ఉన్న వాక్యానికి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు. వాక్యాన్ని అనుసరించి నువ్వు బ్రతకట్లేదు. ఇందులో ఉన్న కట్టడలను, ఇందులో ఉన్న నిబంధనలను నువ్వు మీరి బ్రతుకుతా ఉన్నావు. అందుకనే దావీదు ఏమంటాడో తెలుసా? నీ కట్టడలను, నీ వాక్యమును నా యొక్క హృదయంలో ఉంచుకుంటానయ్యా, నేను పాపములో పడిపోకుండా ఉండినట్లు నీ వాక్యమును నా యొక్క హృదయంలో భద్రపరచుకుంటాను అంటాడు. రోజు ప్రియ సంగమా, ఎంతమంది వాక్యానికి కట్టుబడి జీవించగలుగుతా ఉన్నారు?